హాయ్ అండి. ఇంక మా కాలనీలో పండగ అవుతుందని చెప్పాను కదా! ఇంక రెండో రోజండి ఇది. సోమవారం రోజుదనమాట. ఇంక ఆ రోజు కూడా ఎర్లీ మార్నింగ్ లేచేసి పూజంతా చేసుకొని గుడికైతే ముర్రాటు తీసుకొని వెళ్తున్నాను. గుడి దగ్గరికైతే వచ్చేసామండి. ఇంకా చాలా లోడుగా ఉందనమాట. మేము వచ్చేసరికి 5 గంటలకైతే అభిషేకాలు స్టార్ట్ అవుతాయి. 3 డేస్ కూడా. కానీ మేము 5 గంటలకు వచ్చేసరికి చాలామంది ఉన్నారు. అంతకు ముందే వచ్చున్నారనమాట. అయితే ఇంక లైన్లో నిల్చున్నాము. ఆ రోజు సోమవారం కదండి. ఇంక పిల్లల స్కూల్ ఉందనమాట. అందుకని ఇంకా అభిషేకాలు అయ్యే వరకు ఉండి అమ్మవారికి దండం పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళి పిల్లల క్యారేజ్ అది వండి పెట్టేసి పని అంతా అయ్యాకైతే గుళ్ళో సేవకు వచ్చాను చెప్పాను కదా. ఈ 3 రోజులు కొంచెం పని ఎక్కువ ఉంటుంది గుళ్ళో. సేవకైతే రావాలనిపిస్తుందని వచ్చాను. తర్వాత అయితే అభిషేకాలు అయ్యే వరకు ఉన్నాము. అభిషేకాలన్నీ అయిపోయాయండి. అయిపోయాక ఇంకా మా వాళ్ళంతా కలిసాం కదా గుడి దగ్గర. ఇంకా అలాగా ఫొటోస్ కొంచెం వీడియోస్ తీసుకున్నాం అనమాట. తీసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి పిల్లలకి క్యారేజ్ పెట్టేసి వచ్చాను. ఇగోండి అప్పటికి ఇంకా మళ్ళీ దర్శనాలు అవుతున్నాయి. ఇంకా సేవలు అయితే ఉన్నామన్నమాట. స్టార్ట్ అయ్యాము. నేనైతే ఇంకా ప్రసాదం పంచుతున్నాను. మా వాళ్ళు అయితే గుడి లోపల ఉన్నారు. ఎవరికి తోచిన పని వాళ్ళు అయితే చేస్తున్నారండి. అంటే క్లీనింగ్ కానీ అన్నీ హెల్ప్ చేయడం, ఇంకా కొబ్బరికాయలు అరటిపళ్ళు సపరేట్ చేయడం ఇలా చేస్తాము. మాకు ఎంత వీలైతే అంత అనమాట. ఇంటి దగ్గర పని చేసుకుంటూ వచ్చి చేస్తాము. అదే పనిగా ఇంకా గుళ్ళో ఉండిపోకుండా, ఎందుకంటే బయట గుళ్ళు ఎక్కువ సేవకు వెళ్తూ ఉంటాం మేము. అయితే మన కాలనీలో మన అమ్మవారిదే కదా, ఇంకా మనమే చేసుకోవాలని చెప్పి ఇక్కడ కూడా మాకు వీలు చూసుకొని అయితే సేవకు వస్తున్నాము. ఇంకా అదే రోజు సోమవారం రోజు హోమం కూడా ఉందండి. హోమం కాలుస్తున్నారు. ఇంకా అక్కడ కొంతమంది చేస్తున్నారనమాట. ఇంక ఇది వచ్చేసి అమ్మవారికి జోగి దండడానికి వెళ్తున్నారండి. అమ్మవారి జంగిడి తీసుకొని అవి మా కాలనీ అంతా తిరుగుతారనమాట. జోగి దండుతారు. ఇంకా వాళ్ళు వెళ్ళారు. ఇక్కడ హోమం చెప్పాను కదండి, ఇక్కడ హోమం కాల్చడం అవుతుంది. ఇది కూడా లాస్ట్కి వచ్చిందనమాట. ఇంక వెళ్ళి అక్కడ దండం పెట్టుకున్నాము. ఇంకా అలాగా ఇటు అటు చూసుకున్నాం అనమాట. గుడి దగ్గర ఈ పక్కన హోమం దగ్గర అదంతా అయిపోయాక హోమం కాల్చిన వాళ్ళకి, సేవ చేసిన వాళ్ళకి భోజనాలు పెట్టరు. తినేసి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే వచ్చామండి గుడి దగ్గరికి. ఈవినింగ్ అయితే ముగ్గులు పోటీ పెట్టారనమాట. ఇంకా మేము ముగ్గులు అయ్యేటప్పుడు రాలేదు. అంత అయిపోయాక వచ్చాము. అలా కొంచెం ముగ్గులు అవి చూసామన్నమాట. చూసేసి ఇంకా మా వాళ్ళు వచ్చారని చెప్పాను కదండి ఊరి నుంచి. మా అమ్మ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు వచ్చారు. ఇంకా అందరం అలా వచ్చాము. సరదాగా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయన్నమాట ఆ రోజు. ఇంకా పిల్లలు కూడా అలా చూసి ఎంజాయ్ చేస్తారు కదా అనేసి వచ్చాము. ఇంకా ఈ ముగ్గులన్నీ చూసేసి గుళ్ళోకి వెళ్ళాము. గుళ్ళోకి వెళ్ళి ఆ రోజు ఇంకా నెక్స్ట్ డేకి మంగళవారం రోజు కదండి ఫైనల్ ఇంకా పండగ అంతా. ఆ రోజుకి అమ్మవారి కడడానికి చీర అన్నీ రెడీ చేస్తున్నారు. ఇంకా గుళ్ళో డెకరేషన్ కూడా చేశారనమాట. ఇంకా అలా కొంచెంసేపు చూసి ఇంకా హెల్ప్ చేయడానికి కూడా సేవ అంతా క్లీన్ అయిపోయింది ఏం లేదు. కొంచెంసేపు అక్కడ ఉండి దండం పెట్టుకొని బయటకైతే వచ్చేసాము. ఇంకా ప్రోగ్రామ్స్ పెట్టారన్నాను కదండి, అక్కడ మా వాళ్ళు కూడా, మా పిల్లలు డ్యాన్స్లు వేస్తున్నారు. ఇంకా వాళ్ళని అలా కొంచెంసేపు ఆడించేసి ఇంకా ప్రోగ్రామ్ చూసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. మా సోమవారం రోజు పండుగ అయితే ఇలా అయిందనమాట. రెండో రోజుది. నెక్స్ట్ డే లాస్ట్ డే పండుగ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. బాయ్ అండి.